రోజు రోజుకి పేట్రెక్కిపోతున్నాయి. మనుషుల మధ్య వావి వరసలు కనుమరుగైపోతున్నాయి. నీతి, జాలి, మానవత్వం మంట కలిసిపోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునే ఘటనలు పెరిగిపోతూనే కనిపిస్తున్నాయి. మహిళల పట్ల గౌరవంగా ఉండాలని చెప్పే కన్న తల్లే కొడుకు ఓ యువతిపై అత్యాచారం చేస్తూ ఉంటే కాపలా కాసింది. అదే అత్యంత దరిద్రం అంటే అదే యువతిపై అదే సమయంలో ఆమె అల్లుడు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు ఆ యువతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే ఈ పాపాత్ములు చేసిన పాపం పండింది. పోలీసులు ఈ నీచులు చేసిన నికృష్టాన్ని కక్కించారు, కటకటాల్లో కుక్కించారు. ఈ అత్యంత దారుణ ఘోర ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం పుట్టలగడ్డ తండాకు చెందిన రూపావత్ నాగు నాయక్ 22 సంవత్సరాలకు 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ లోని ఓ కళాశాలలో చదువుతున్న రోజుల్లో అదే మండలంలోని ఓ తండాకు చెందిన యువతితో పరిచయం అయింది. అయితే 17 ఏళ్ల వయసులోనే ఉన్న ఆమెను నాగు పెళ్లి చేసుకుంటారని నమ్మించి లోబర్చుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని నాగును అప్పట్లోనే ఆమె నిలదీసింది కూడా. పెళ్లికి నాగు కుటుంబీకులు నిరాకరించడంతో ఆమె వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు 1.5 ఏళ్ల క్రితం నాగుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. బెయిల్పై బయటకు వచ్చిన నాగు ఆమెకు పలుమార్లు ఫోన్ చేసి మేజరయ్యాక తప్పకుండా పెళ్లి చేసుకుంటారని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి అతడికి దగ్గరై మళ్లీ గర్భం దాల్చింది. 2 సార్లు బలవంతంగా గర్భస్రావం చేయించాడు. ఈలోగా మేజర్ అయింది ఆ యువతి. ఆ తర్వాత నాగుకు ఆమె ఫోన్ చేసి మళ్లీ పెళ్లి విషయం ప్రస్తావించింది. అయితే ఆమె నంబర్ను అతడు బ్లాక్ చేసేశాడు. దీంతో ఆ యువతి తాడో పేడో తేల్చుకునేందుకు ఈ నెల 14న పుట్టలగడ్డ తండాలోని ప్రియుడి ఇంటికి వెళ్ళింది. తన కొడుకుపై కేసు పెట్టిందన్న కోపంతో అప్పటికే రగిలిపోతున్న నాగు తల్లి బుజ్జి యువతిని హత్య చేసేందుకు పథకం పట్టింది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని నమ్మించి తండా శివారులోని ఓ పొలం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశానికి కుమారుడు నాగుతో అతడికి వరుసకు బావ అయిన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం కొత్త తండాకు చెందిన రమావత్ క్రాంతి కుమార్ తో కలిసి యువతిని తీసుకువెళ్లింది. కొద్దిసేపటికి యువతిని నాగు క్రాంతి కుమార్ కలిసి చెట్ల పొదల్లోకి ఎత్తుకువెళ్లి అత్యాచారం జరిపారు. ఒకరు అరవకుండా నోరు మూసేస్తే మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా పూర్తయ్యేదాకా నాగు తల్లి బుజ్జి రోడ్డుపై కాపలాగా నిలుచుంది. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. యువతి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగుపై అనుమానంతో విచారించిన పోలీసులు నాగు, అతడి తల్లి బుజ్జి, మరో నిందితుడు క్రాంతి కుమారులను అరెస్టు చేశారు. వీరే కాక ఈ కేసుతో సంబంధమున్న మరో 5గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా డీఎస్పీ రాజశేఖర్ వెల్లడించారు. ఏది ఏమైనా ఈ పాశవిక ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. సెప్టెంబర్ 14వ తారీఖున రాత్రి ఈ దామరచెర్ల మండలం పుట్టలగడ్డ తండా దగ్గర ఒక దామరచెర్ల మండలానికి చెందిన ఒక అవివాహిత 19 ఇయర్స్ అమ్మాయి హత్యకి గురికారి పడింది. సో దానికి సంబంధించిన నిందితుడిని ఈరోజు మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వాడపల్లి రవికుమార్, ఆయన ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు పనుండటం వల్ల హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఈ హాజ్ డన్ ఏ వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ కేస్. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 3 నిందితులను కూడా అరెస్ట్ చేసినాము. సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ కేసులో ఈ అమ్మాయికి ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంది. ఈ అమ్మాయికి పుట్టలగడ్డ తండాలో ఉన్నటువంటి ఇతను నాగు అనేటటువంటి వ్యక్తితోటి గత 3 సంవత్సరాలుగా లవ్ అఫైర్ ఉంది. సో ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం, అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక 2 సార్లు అబార్షన్ కూడా చేయించడం జరిగింది. ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హైదరాబాద్లో ఉంటే, ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ మొన్న 14వ తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ 7:30, 8 o'clockకి ఈ పుట్టలగడ్డ తండా విలేజ్కి వచ్చి ఈ నాగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాగు వాళ్ళ ఇంటి దగ్గర నాగు వాళ్ళ మదర్ అయిన ఎక్యూజర్ నాగు తల్లి బుజ్జి, ఈమె కూడా నిందితురాలు ఈ కేసులో, ఈమెను కలిసి కొడుకు గురించి ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడని అడిగితే ఆమె తిట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఆ తర్వాత నాగు తల్లి బుజ్జి, తర్వాత వాళ్ళ బావ నాగు వాళ్ళ బావ
ఇతను ముగ్గురు, క్రాంతి కుమార్, ఈ ముగ్గురు కలిసి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పథకం వేసి ఊరికే ఈ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పెడతా ఉంది, పెళ్ళి అంటున్నది అని ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఆ అమ్మాయి వెళ్తుంటే ఈ నాగు తర్వాత బావ క్రాంతి ఇద్దరు బైక్ మీద అమ్మాయి వెనక నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడతాం, ఈరోజు మీకు మాట్లాడిన ఇష్యూ సెటిల్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ పుట్టలగడ్డ తండ అవుట్స్కట్స్లో ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయి ఒప్పుకోదు. పెళ్ళి నాకు 3 months లోపు అయిపోవాలి, తనని ఇబ్బంది పెడుతున్నారు మీరని. ఆ క్రమంలో ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది వీళ్ళు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎదురు తిరిగితే నాగు మళ్ళీ ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి ఆ అమ్మాయితోటి ఫిజికల్గా కలుస్తాడు. ఆ తర్వాత ఈ క్రాంతి కూడా ఆ అమ్మాయితోటి కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి థ్రోటలింగ్ చేసి చంపేసి ఈ బుజ్జి అనే ఆమె ఆ క్రమంలో బయట రోడ్డు మీద కావలిగా ఉండి చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని చున్నీతోటి ఉరేసుకున్నట్టు అక్కడే ఒక చెట్టుకి వేలాడదీసి ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళారు. ఉదయం పూట వాడపల్లి ఎస్ఐ రవికుమార్ సమాచారం అందుకొని ఎటువంటి డిలే చేయకుండా ఇమ్మీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళటం వల్ల అక్కడ ఒంటి మీద ఉన్న చిన్న చిన్న గాయాలు, అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ రవికి అనుమానం వచ్చి ఎస్ఐ గారికి, సిఐ గారికి, నాకు అందరికి చెప్పారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీంట్లో లోతుగా విచారణ జరపడం జరిగింది. సో ఇంకొక ముఖ్య విషయం, దీంట్లో ఈ ఫిర్యాదులో వచ్చినటువంటి కొంతమంది అనుమానిత భాష్య, మణి అండ్ శ్రీరామ్ వీళ్ళు కూడా అనుమానితులుగా పిటిషన్లో పేర్కొనబడటం జరిగింది. వాళ్ళ విషయంలో కూడా లోతుగా విచారణ జరుపుతున్నాం. వాళ్ళ మీద కూడా ఎటువంటి మాకు ఆధారాలు దొరికినా సబ్సిక్వెంట్గా ఈ కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.